వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మంత్రితే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా, కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా, ఆ 2 మాటలు చెప్పండి సార్. చేస్తాను మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి సార్, పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు 14/8/21 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 14/8/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 14/8/23 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి, 39/20 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 31/3/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్ష. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష? మంత్రి గారు ఇంకా అవ్వలేదు మాట్లాడుతున్నట్టు అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు.